హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాందిని కనెక్ట్స్. ఈ రోజు అయితే చాలా మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వచ్చాను. అండ్ ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఎందుకు అంటే చాలా మందికి మేనిఫెస్టేషన్ మీద కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. అవి డ్యూ టు సమ్ పీపుల్, కొంతమంది లైక్ ఇంటెన్షనల్లీ మేనిఫెస్టేషన్ని డిగ్రేడ్ చేస్తూ ఉంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ని. కొంతమంది అయితే లైక్ మేనిఫెస్టేషన్ అనేది మ్యాజిక్లా వర్క్ అయిపోతుంది. మీరు ఒక పేపర్ మీద ఒక 5 టైమ్స్ ఆర్ 10 టైమ్స్ నాకు ఒక 1,00,000 రూపీస్ వచ్చినాయి, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసి ఒక ప్లేస్లో పెట్టండి. నెక్స్ట్ డే మీకు 1,00,000 రూపీస్ మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి. సో ఇలాంటివి చాలా చూసే ఉంటారు. అండ్ నిజంగా అవి వర్క్ అవుతాయా, అవి నిజమేనా అని అయితే చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. సో ఆ డౌట్, మీ డౌట్ని కూడా క్లియర్ చేయాలి, ఒక క్లారిటీగా ఒక వీడియో అయితే చెయ్యాలి టెన్షన్తో అయితే వీడియో చేస్తున్నాను. అండ్ ఆల్సో మీకు మేనిఫెస్టేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండి మీకు బేసిక్స్ కూడా తెలియదు, ఆర్ బేసిక్స్ తెలుసు కానీ ఏ సిచ్యువేషన్లో ఎలాంటి టెక్నిక్ యూజ్ చేయాలి, ఆర్ మీకు మేనిఫెస్టేషన్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకు వర్క్ అవ్వట్లేదు అని అనుకున్న వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్. మీ అందరి రిక్వెస్ట్తోనే నేనైతే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాను. సో ఆ వర్క్షాప్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు, ఆర్ మెయిల్ ఐడికి కూడా మెయిల్ చేయొచ్చు. అండ్ అబౌట్ అవర్ వర్క్షాప్ ఒక 1 minute వీడియో అయితే ఉంటుంది, అది చూసేయండి. దెన్ విల్ కంటిన్యూ అవర్. మన వర్క్ షాప్ లో అయితే చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. ఈ మేనిఫెస్ట్ విత్ చాందిని వర్క్ షాప్ అనేది 2 days వర్క్ షాప్. డే 1 లో మేనిఫెస్టేషన్ బేసిక్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ డే 2 వచ్చేసరికి అడ్వాన్స్డ్ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంగ్ విత్ నా లైఫ్ లో ఎలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో యూస్ చేశాను, నేను తీసుకున్న ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఏంటి, అంటే 45 days ఛాలెంజ్ తీసుకొని నేను నా లైఫ్ ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను, అండ్ నా పర్సనల్ టైం టేబుల్, ఇవన్నీ కూడా మన మేనిఫెస్ట్ విత్ చాందిని వర్క్ షాప్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ టు మై ఇన్స్టాగ్రామ్ ఆర్ మెయిల్. మేనిఫెస్ట్ విత్ చాందిని వర్క్ షాప్ లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కాంటాక్ట్ మీ ఓవర్ మై ఇన్స్టాగ్రామ్ చాందిని కనెక్ట్స్. లేదు మేము ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అడుగుతున్నారు, మీరైతే చాందిని కనెక్ట్స్ @gmail.com అయితే సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, మేనిఫెస్టేషన్ అనేది ఒక మ్యాజిక్కా, మనం ఏదైతే పేపర్ మీద రాస్తామో అది జరిగిపోతుందా అని అడిగితే జరుగుతుంది. ఎస్, జరుగుతుంది. ఎప్పుడు? ప్యారలల్గా మీ ఎఫర్ట్స్ కూడా ఉంటేనే. ఎఫర్ట్స్ ఏంటక్క అంటే, ఇప్పుడు లెట్స్ సే మీరు ఒక జాబ్ని మేనిఫెస్ట్ చేద్దాము అని అనుకుంటున్నారు. ఇప్పుడు నాది ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నేను ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేసేదాన్ని, అక్కడ నుంచి నేను ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి స్విచ్ అవ్వాలి అనుకున్నాను, రైట్? అది కూడా నేను ఒక స్పెసిఫిక్ కంపెనీలో, నేను డేటా ఇంజనీర్, సో డేటా ఇంజనీర్ రోల్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా. సో నేను మేనిఫెస్టేషన్ చేసినప్పుడు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ యూజ్ చేసి నా రెజ్యూమే ఆ పర్టికులర్ కంపెనీ పిక్ అయ్యేలాగా మేనిఫెస్టేషన్ చేశా. సక్సెస్ అయింది, గ్రేట్. దెన్ నాకు ఇంటర్వ్యూ స్కెడ్యూల్, ఇప్పుడు లెట్స్ సే ఈరోజు మండే, నాకు హెచ్ఆర్ కాల్ చేశారు. హెచ్ఆర్ కాల్ చేసి నాకు ఈ థర్స్డే ఇంటర్వ్యూ ఉంది అని చెప్పారు, కానీ నేను థర్స్డే అటెండ్ అవ్వలేను డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్, ఆర్ మీరు ఇంకా లైక్ రెడీగా లేరు అని అనుకున్నప్పుడు, మీరు మేబీ ఒక 15 days నాలానే ఇంటర్వ్యూకి నాకు ఒక 15 days కావాలి అని అయితే మేనిఫెస్టేషన్ చేశాను. అండ్ నేను ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ చెప్తాను, మేనిఫెస్టేషన్ అనేది 100% యాక్యురసీ అనేది ఉండదు, ఓకే? బట్ డెఫినెట్లీ జరుగుతుంది, మీరు అనుకున్నది జరుగుతుంది, బట్ 100% యాక్యురసీ అనేది ఎవరు కూడా అష్యూరెన్స్ ఇవ్వలేరు. సో నా కేసులో నేను 15 days కావాలి అని మేనిఫెస్ట్ చేశాను కదా, నాకు 12 days అయితే టైం దొరికింది. లైక్ ఇంటర్వ్యూయర్ కాల్ చేసి, సారీ నాట్ ఇంటర్వ్యూయర్, హెచ్ఆర్ కాల్ చేసి ఇంటర్వ్యూయర్ లీవ్కి వెళ్ళారు, సో ఈ థర్స్డే పెట్టాల్సిన ఇంటర్వ్యూ అనేది పోస్ట్ పోన్ చేసాము, ఆఫ్టర్ 12 days మీకు అయితే ఇంటర్వ్యూ ఉంటుంది, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ అని అయితే కాల్ చేశారు. యాక్చువల్లీ నేను మేనిఫెస్ట్ చేసిందే, నాకు మళ్ళీ వాళ్ళు కాల్ చేసి ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ అని అయితే కాల్ చేశారు. సో ఈ సినారియోలో కూడా నాకు మేనిఫెస్టేషన్ వర్క్ అయింది. దెన్ థర్డ్ సినారియో, స్కెడ్యూల్ అయిపోయింది. దెన్ నాకు ఇంటర్వ్యూయర్ అనేది ఫ్రెండ్లీ ఇంటర్వ్యూయర్ కావాలి అని చెప్పి మేనిఫెస్టేషన్ చేశా. అండ్ ఎస్,
నా ఇంటెన్షన్ స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ నా టెక్నిక్స్ పర్ఫెక్ట్గా అలైన్ అయినాయి నా సిచ్యువేషన్కి, కాబట్టి నాకు అది కూడా సక్సెస్ అయింది. నాకు మంచి ఫ్రెండ్లీ ఇంటర్వ్యూయర్ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ వరకు ఫైన్. తరువాత ఇంటర్వ్యూయర్ క్వశ్చన్స్ అడుగుతారు, రైట్? మీ ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏంటి, మీకు మీ టెక్ స్టాక్ ఏంటి, అండ్ మీ లైక్ మాకు హ్యాండ్స్ ఆన్ ఈ కోడింగ్ క్వశ్చన్ ఇస్తారు, ఒక సినారియో ఇస్తారు, దీని మీద కోడ్ చేయమంటారు. సో ఇవన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేయలేరు. లిటరల్లీ చెప్తున్నా, ఇంటర్వ్యూయర్ అడిగిన క్వశ్చన్స్ని అయితే మీరు మేనిఫెస్ట్ చేయలేరు. ఇక్కడ డెఫినెట్లీ 100% మీ ఎఫర్ట్ అనేది ఉండాల్సిందే. మీ ఎఫర్ట్ ఉంటేనే ఫోర్త్ స్టెప్, మీరు ఎంత మేనిఫెస్టేషన్ చేసినా సరే మీ ఎఫర్ట్ లేకపోతే ఇక్కడ సక్సెస్ అవ్వలేరు. సో 100% యాక్యురసీ ఇన్ మేనిఫెస్టేషన్ ఉండాలి అంటే డెఫినెట్లీ ప్యారలల్గా మీ ఎఫర్ట్స్ అనేవి ఉండాలి. ఓకే, చెప్తారు కదా, లైక్ గాల్లో దీపం పెట్టేసి నీదే బాధ్యత దేవుడా అంటే డెఫినెట్లీ దేవుడు కూడా ఏం చేయలేరు. అదే దానికి చుట్టూ ఏదో ఒకటి అడ్డం పెట్టి అండ్ ఆ చుట్టూ ఏదో ఒకటి లైక్ దాన్ని సెక్యూర్గా చుట్టూ ఏదో ఒకటి మీరు అడ్డంగా పెట్టి మధ్యలో మీరు దీపం పెట్టి దేవుడా నేను చుట్టూ అడ్డం పెట్టాను, ఈ దీపం ఆరకుండా చూడండి అంటే మేబీ ఓకే, దేవుడు ఏమనుకుంటారు, మీ ఎఫర్ట్స్ ఉన్నాయి కదా, ఓకే హెల్ప్ చేద్దాము అని అనుకుంటారు, రైట్? సేమ్ యూనివర్స్ కూడా అంతే, ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నారు అండ్ ప్యారలల్గా మేనిఫెస్టేషన్ చేస్తుంది అన్నప్పుడే సక్సెస్ అనేది మీరు చూడగలరు. హోప్ అర్థమైంది అనుకుంటున్నా. అంతేకాని లైక్ విత్ నో ఎఫర్ట్స్ మీరు ఆఫర్ లెటర్ వచ్చేయాలి, మీకు ఒక 20 lakhs ప్యాకేజ్ వచ్చేయాలి అంటే ఇంపాసిబుల్ గైస్, ఇంపాసిబుల్. బట్ కొన్ని సినారియోస్లో సక్సెస్ అవుతుంది. ఎలా అంటే మీ ఎఫర్ట్స్ ఎంత ఇచ్చినా సరే మీకు ఒక లక్ అనేది ఫేవర్ చేయకుండా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది. అండ్ ఇంకొన్ని సిచ్యువేషన్స్ ఎలా అంటే ఇప్పుడు హౌస్ని అట్రాక్ట్ చేసుకుందాము అనుకున్నప్పుడు మీ ఎఫర్ట్స్ అనేవి అక్కడ ఎక్కువ పెట్టాల్సి ఉండదు. అంటే ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఈ టైంకి ఇది ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా మీకు జాబ్కి రిలేటెడ్ ఉంటాయి కానీ హౌస్కి ఉండవు. సో అలాంటిటప్పుడు ఇక్కడ మీ ఎఫర్ట్స్ ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి అని థింక్ చేయండి. ఓకే, హౌస్కి ఒక 50 lakhs అవుతున్నాయంటే మీ దగ్గర అట్లీస్ట్ ఒక 10 lakhs ఉన్నాయా, అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, లోన్ ప్రాసెస్ ఏంటి. సో ఈ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అంతా మీ దగ్గర ఉన్నప్పుడే మేనిఫెస్టేషన్ అనేది చేయండి. మీరు ఇంకా ఏది బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ లేదు, బ్యాక్గ్రౌండ్ ఎఫర్ట్స్ లేకుండా చేస్తే డెఫినెట్లీ వర్క్ అవ్వడం చాలా కష్టం. అండ్ ఇంకొన్ని సిచ్యువేషన్స్లో వర్క్ అవుతాయి. ఎలాంటివంటే మీరు కొంతమందికి మనీ ఇచ్చుంటారు, వాళ్ళని ఎంత అడిగినా సరే మనీ మీకు రిటర్న్ కాలేనప్పుడు మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది ఆ సిచ్యువేషన్స్లో. అండ్ ప్యారలల్గా ఇక్కడ కూడా ఎఫర్ట్స్ ఉండాలి. మీరు అస్తమాటు వాళ్ళకి కాల్ చేసి లైక్ గుర్తు చేస్తూ ఉండాలి, ఎప్పుడు ఇస్తారు మనీ. సో ఇలాంటి చిన్న చిన్న ఎఫర్ట్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. 0% ఎఫర్ట్స్ అండ్ 100% మేనిఫెస్టేషన్లో రిజల్ట్ అనేది చాలా తక్కువ, ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉంటుంది, సక్సెస్ రేట్ అనేది. హోప్ ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. అంతేకాని ఎవరో ఏదో చెప్పారు, మీరు ఈ టెక్నిక్ ఫాలో అయిపోండి, లైక్ ఒక పేపర్ మీద నాకు 1 lakh వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని చెప్పేసి ఆ పేపర్ ఫోల్డ్ చేసేసి బర్న్ చేసేసి బ్లో చేసేయండి, మీకు నెక్స్ట్ డేనే మీ అకౌంట్లో 1 lakh పడిపోతాయి. ఇలాంటివన్నీ నమ్ముతున్నారా? నమ్మద్దు గైస్. మీ ఎఫర్ట్స్ ఉంటేనే బిలీవ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఇంకా వర్క్షాప్ కోసం తెలుసుకోవాలి అన్న ఇన్స్టాగ్రామ్కి అయితే మెసేజ్ చేసేయండి. దిస్ ఇస్ చాందిని, ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హియర్ అండ్ విల్ మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.